గత కొన్ని సంవత్సరాలుగా లక్షల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలా వదులుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుండటం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక్క 2023 సంవత్సరంలోనే ఏకంగా 2,15,000 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేంద్రం ఈ విషయాన్ని అధికారికంగా రాజ్యసభలోనే వెల్లడించింది. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భారతీయులు పౌరసత్వం వదులుకుంటున్న అంశంపై ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విషయంలో కేంద్రం ఏమైనా అధ్యయనం చేసిందా, దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అంటూ రాజ్యసభలో ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు సమాధానంగానే గత ఏడాది అంటే 2023లో 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు లిఖితపూర్వకంగా వెల్లడించారు. అయితే 2022తో పోలిస్తే ఈ సంఖ్యలో కొద్దిమేర తగ్గుదల కనిపిస్తోంది. 2022 సంవత్సరంలో 2,25,620 మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1,61,000గా ఉంది. 2020లో 85,256 మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. అయితే కేంద్రం మాత్రం లక్షల సంఖ్యలో భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నా దీని వెనుక పెద్ద కారణాలేమీ ఉన్నట్లు నిర్ధారించకుండా కేవలం వ్యక్తిగత కారణాల వల్లే వాళ్ళు దేశాన్ని వదిలి వెళుతున్నట్లు చెబుతోంది. ఇలా భారత పౌరసత్వాన్ని వదులుకున్న వాళ్ళంతా తమకు నచ్చిన దేశానికి వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా లక్షల సంఖ్యలో ప్రతి ఏటా భారత పౌరసత్వాన్ని వదులుకోవడం వలన అటు మేధోపరంగా ఇటు ఆర్థిక పరంగా దేశానికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ఇలా భారత్ వదిలి వెళుతున్న వాళ్ళలో ఎక్కువ మంది మిలియనీర్లే ఉంటున్నారు. ఒక 2024 సంవత్సరంలోనే భారత్ నుంచి ఏకంగా 4,300 మంది మిలియనీర్లు దేశాన్ని వీడే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. హెన్రీ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. 2023లో భారత్ను వీడిన మిలియనీర్ల సంఖ్య 5,100గా నమోదైంది. భారత్కు చెందిన మిలియనీర్లు ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో పాటు తమకు అనుకూలమైన గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. యుఏఈలో జీరో ఇన్కమ్ ట్యాక్స్ పాలసీతో పాటు గోల్డెన్ వీసా, విలాసవంతమైన జీవితం, పలు దేశాలకు ఇది వ్యూహాత్మక ప్రాంతం కావడం వంటివి యుఏఈకి కలిసి వస్తున్న అంశంగా ఉంది. యుఏఈతో పాటు వివిధ దేశాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే వాళ్లకు రకరకాల పేర్లతో పౌరసత్వం కల్పిస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకునే భారత్కు చెందిన మిలియనీర్లు తమకు నచ్చిన వ్యాపార అవకాశాలు ఉన్న ప్రాంతాలకు వెళుతున్నారనే అభిప్రాయం ఎక్కువ మంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి రాబోయే రోజుల్లో దీన్ని కొంతమేరైనా కట్టడి చేయగలిగితే సత్ఫలితాలు ఉంటాయనే అభిప్రాయాన్ని కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్న నిపుణులు సూచిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.